నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్కు స్వాగతం. తిరుమల లడ్డు కల్తీపై మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ వివాదం ఇప్పటికే ముగిసేలా లేదు. తాజాగా మండలిలో ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. హెరిటేజ్ పాలు ఇందాపూర్ డైరీ నుంచి వచ్చాయని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. కల్తీపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని మంత్రులు కౌంటర్ ఇచ్చారు. దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హిందూపూర్ అంటే ఏదైనా హిందూ సాంప్రదాయాలపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు ఏదైతే బొట్ల రామారావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా మేడ విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ నాయకులు, అలాగే మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా నాయకులు వచ్చారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఎవరు ఉన్నా కానీ మస్తానరావు గారు కూడా రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్లో జాయిన్ అవుతారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ ఇటు హిందువులు కావచ్చు, అటు ముస్లింలు కావచ్చు, ఇటు క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కానీ నమ్మేది ఒక భగవంతుని నమ్ముతారు. వారి వారి ఆధీనంలో వారి వారి మతాలకు సంబంధించిన భగవంతుని స్వరూపంగా కొలుస్తారు. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఏడుకొండల వెంకటేశ్వరుని లడ్డూని కల్తీ చేశారనే వివాదం మాత్రం ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఎక్కడికి పోతుంది, ఎవరి ఆ లడ్డును కల్తీ చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది అనేది ఇప్పటికే సిట్ అధికారులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, అటు గవర్నమెంట్ ఇచ్చిన సిట్ కావచ్చు, ఇదంతా కూడా వివాదం ముగిసేలా లేదు అని చెప్తున్నారు. కానీ ఇదంతా చట్టసభలలో తేల్చాల్సిందే ఉంది. ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. ఈ నేపథ్యంలో ఉన్నప్పటికీ తాజాగా అది అసెంబ్లీలో చర్చించాలు, దాని మీద మాటలు మాట్లాడారు. కానీ ఈరోజు మండలిలో మాత్రం తారాస్థాయికి చేరింది. అంటే మండలిలో ఒకరి మీద ఒకరు, అంటే మాజీ మంత్రి, ప్రజెంట్ మంత్రి. ఈ నేపథ్యంలోనే చాలా వరకు అంటే మీకు హక్కు లేదు, మీకు హక్కు లేదు, హిందువుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు, ఆ భగవంతునికి సమర్పించే లడ్డూలో కల్తీ జరిగిన వివాదంలో అప్పటి గవర్నమెంట్ను దుయ్యబడుతున్న నేపథ్యం ఉంది. ఇద్దరికి తారాస్థాయిలోనే ఉన్నప్పటికీ మాత్రం చాలా వరకు ఉన్నాయి. దీనిపై మాట్లాడేందుకు ముందుగా మనతో మాట్లాడేందుకు వైసీపీ శ్రేణులను తీసుకుందాం. రామారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి గారు. రామారావు గారు, ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారం ఇప్పుడైతే అది ముగిసేలా లేదు. వాస్తవానికి కల్తీ లడ్డు కల్తీ చేశారు, భగవంతుణ్ణి ఆశ్చర్యపరిచేలాగా. వాస్తవానికి అప్పుడు సీఎం ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అపచారం జరిగింది అంటూ తను వెళ్ళి అక్కడ శుద్ధి చేయడం జరిగింది. తానే కూర్చొని గుడ్డలతోటి మొత్తం తుడిచి బొట్లు పెట్టి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఆ భగవంతుని స్వరూపం ఖచ్చితంగా ఉండాలి అనేది కొన్ని మాటలు చూద్దాం. కానీ కల్తీ జరిగింది, 100% జరిగింది అంటారు. కానీ దాని పూర్వాపర పరిశీలించిన తర్వాత ఎంత జరిగింది, ఏం కలిసింది అనేది ఇప్పటికే రెండు మూడు లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఆ కల్తీ లడ్డు వ్యవహారంలో వాస్తవానికి ఏదైతే డాల్డా వారిందని కొంతవరకు అన్నారు, నెయ్యే కల్తీ జరిగింది. ఆ నెయ్యికి నిజంగా గేదెల నుంచి వచ్చిన పాలు కాదు, పాల ఉత్పత్తి తక్కువ ఉన్నది, కానీ నెయ్యి ఎలా వచ్చిందని అంటారు. కానీ ఈరోజు జరిగిన సంభాషణలో మాత్రం నైతిక హక్కులే లేవు మాట్లాడడానికి అంటారు. మనం మనుషులం కదండి, మనుషులం మాట్లాడకుండా ఎవరు మాట్లాడతారు? దీన్ని ఎలా చూడొచ్చు? నమస్కారం అండి మీకు, అట్లాగే వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కారు యొక్క విధానం చూస్తే మొట్టమొదటి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నటువంటి విషయం మనం గమనించాలి. మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేయకముందే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు, వాళ్ళ ఇళ్ల మీద దాష్టికాలు, అట్లాగే మర్డర్లు, అట్లాగే చాలా మందిని ముష్టిఘాతాలన్నీ కూడా చేసినటువంటి విధానం చూస్తాం. తర్వాత వరుసగా సోషల్ మీడియా అని చెప్పేసి వైసీపీకి ఫేవర్గా ఉండేటువంటి న్యూట్రల్ పర్సన్స్ కానీ సినిమా ఫీల్డ్ లో ఉండే వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టి కేసుల్లో ఇరికించేటటువంటి పరిస్థితి అయితే సాక్షాత్తు జర్నలిస్టుల మీద కూడా కేసులు ఫైల్ చేయటం. అట్లాగే ఈ దఫా ఎన్నడూ లేనంతగా ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణత ఉంది. వీళ్ళ యొక్క ప్రభుత్వం ఎన్డీఏలో కూడా ఉంది, ఆ ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళ యొక్క ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది. ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య పోలీస్ వ్యవస్థకి ఇచ్చినటువంటి, రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్కు చివరి ర్యాంక్ 36 సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే దానికి సంబంధించినటువంటి ఎవరైనా సరే పాలన
విధానంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ ఒకవైపున కక్షపూరితమైన రాజకీయాలు, మరోవైపున రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి దాష్టీక, ఈ విధంగా అసలు రాజ్యాంగ వ్యవస్థ మొత్తం కూడా సుప్త చేతన అవసరం పెడుతున్నటువంటి వైఖరి. అదే విధంగా లడ్డూ వైఖరి చూస్తే, లడ్డు మీద వీళ్ళు ఏమన్నా ఆదిత్య 369 టైం మిషన్ లో వెనక్కి వెళ్ళి ఏమన్నా చూసి వచ్చారండి? ఇక్కడ గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారం అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఏదైతే ఉందో టీటీడీలో, వాళ్ళు పరీక్షలు జరిపినటువంటి పరిస్థితుల్లో కొన్ని ట్యాంకర్లు వెనక్కి పంపేటటువంటి ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి హయాం కావచ్చు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కావచ్చు. కానీ వీళ్ళు ఇక్కడే డైవర్షన్ పాలిటిక్స్ కి కోరుకున్నారు. ఎందుకంటే టీటీడీలో తీవ్రమైనటువంటి వైఫల్యం ఉందండి, పాలనా వైఫల్యం చూసాం మనం. వైకుంఠ ద్వారదర్శనం పక్షంలో ఆ రోజు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క సిఫార్సు మేరకు కొంతమందికి ఆ యొక్క ద్వారం తీయటము, ఏదైతే గేట్లు తొలగించడం వల్ల తొక్కిసలాట జరిగి మరణాలు సంభవించాయి. అట్లాగే టీటీడీలో గోవుల మరణాలు కానీ, పాలనంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విషయాన్ని ఎక్కడా కానీ భక్తులు కానీ ప్రజలు కానీ పట్టించుకోకుండా ఉండటానికి ఈ యొక్క మైండ్ గేమ్ లో భాగంగా, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కల్తీ జరిగింది లడ్డు నెయ్యిలో అని చెప్పేసి తీసుకొచ్చి అందరితో ఆగకుండా సనాతన అని చెప్పుకునేటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా పాప ప్రక్షాళన జరగాలని శుభ్రపరిచి సనాతన వేషం వేసుకొని హడావిడి చేసి లడ్డు యొక్క నెయ్యిలో పంది కొవ్వు కలిసిందని చెప్పడం, అట్లాగే సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే జంతు కొవ్వు కలిసిందని చెప్పడం, ఇంకా ఒక అడుగు ముందుకేసి చేప నూనె కలిసిందని చెప్పినటువంటి అంశం మనం చూసాం. మొట్టమొదటి నుంచి మేము చెప్తున్నాం ఇవన్నీ కూడా అబద్ధాలని. ఈరోజు ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు మా యొక్క మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ప్రస్తుత పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఉన్నారు, ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు కోరినటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి విధానం, ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ లో మేమే ఎంక్వైరీ కావాలని అడిగితే అప్పుడు నియమించినటువంటి సిబిఐ సిట్టు తేల్చింది ఏంటంటే, ఏదైతే లడ్డు సంబంధించినటువంటి వాడేటువంటి నెయ్యిలో జంతు కొవ్వులు కలవలేదు, చేప నూనెలు అయితే కలవలేదు, పంది కొవ్వులు అయితే కలవలేదని రిపోర్ట్ ఇచ్చినటువంటి తరువాత వీళ్ళకి అగమ్య గోచరంగా వీళ్ళ యొక్క విధానం ఏంటో అర్థం కాక ఏం చేయాలో పాలుపోక మరలా మైండ్ గేమ్ స్టార్ట్ చేసి ఊరు పేరు లేనటువంటి ఫ్లెక్సీలు వేసేటటువంటి సంస్కృతిని తీసుకొచ్చారు. దానివల్ల ఏమైందంటే మహాపాపం నిజమని చెప్పడం, 250 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అట్లాగే టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, కోమన కరుణాకర్ రెడ్డి గారు బ్లాక్ షాడో వేసి బ్లాక్ షేడ్ లో వేసి ఇక్కడ వర్గ వైషమ్యాలు, ఏదైతే వివాదాలు, ఏదైతే దమనకాండకు శ్రీకారం చుట్టింది వెనకుండి చంద్రబాబు సర్కార్ కాదండి, అసలు ఎవరో తెలియనటువంటి పరిస్థితి. పర్మిషన్ లేకుండా స్థానిక ప్రభుత్వాలైనటువంటి మున్సిపాలిటీలు కానీ, నగర పంచాయతీలు కానీ వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా వీళ్ళు చట్టాలు ఉల్లంఘన చేసి మరి ఆ ఫ్లెక్సీలు పెట్టి ఇక్కడ గొడవలకు ఆస్కారం ఇచ్చి ఆ యొక్క అంశంలోనే అంబటి రాంబాబు గారి మీద చాలా చోట్ల కేసులు నమోదు చేశారు. ఇది కూడా డీవియేషన్ ఉందండి. వీళ్ళు పెట్టేటువంటి కేసుల్లో ఎక్కడా కూడా నిబద్ధత లేదు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా చేస్తున్నారు. ఏదైతే ఆర్టికల్ 20 సబ్సెక్షన్ 2లో ఖచ్చితంగా చెప్పారు డబుల్ జియో పార్డన్ అంటే ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే. వీళ్ళు ఒక నేరానికి 10 శిక్షలు వేస్తారండి, 20 శిక్షలు వేస్తారా? ఖచ్చితంగా ఒక కేసు కట్టిన తర్వాత మిగతా కేసులు అరెస్ట్ చేయడానికి లేదు. ఆ కేసులన్నిటి కూడా ఎవిడెన్స్ పెట్టుకునేటటువంటి సౌలభ్యం మాత్రమే దర్యాప్తు సంస్థలకు ఉంది. మనం చూస్తా ఉన్నాం వీళ్ళ యొక్క అరాచకాలు, అరెస్టుల గురించి సాక్షాత్ హైకోర్టు కూడా స్పందించింది. ఏదైతే వీళ్ళ యొక్క అరెస్టులు లోపభూయిష్టంగా ఉన్నాయి, ఇలా రిమాండ్ రిపోర్ట్లు ఖచ్చితంగా లోపభూయిష్టంగా ఉండేటటువంటి విధానంతో హైకోర్టు వారు హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును ఉదాహరిస్తూ రాసినటువంటి సర్క్యులర్లన్నీ కూడా వివిధ న్యాయాధికారులందరూ కూడా సర్వ్ చేశారంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా వీళ్ళ యొక్క రిమాండ్లు కానీ వీళ్ళ యొక్క అరెస్టులు కానీ చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. ఈ చల్లవనేటువంటి పరిస్థితికి ఈరోజు మనం చూస్తున్నటువంటి విధానం చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలనా వైఫల్యం చెందిందని. మస్తాన్ రావు గారు చెప్పండి. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నిజంగా ఒక తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇండియాను సైతం గజగజలాడించింది
ఎందుకంటే ఇండియాలో వాస్తవానికి తిరుమల తిరుపతి ప్రసాదం అంటేనే కళ్ళకు అద్దుకొని తీసుకునే వ్యక్తులు ఉన్నారు. కానీ ఆ కల్తీలే, ఆ లడ్డు, ఆ ప్రసాదంలో కల్తీ కలిసింది అనేది నిజంగా ఏం కలిసిందంటే దాంట్లో చాలా అంటే చాలా పందికి సంబంధించింది కావచ్చు, ఆవుకు సంబంధించింది కావచ్చు, ఇలా కాకుండా చాలా అంటే అది వర్ణించరాదు మనం నోటి ద్వారా. కానీ అలాంటి నెయ్యి కలిసింది, జంతు పదార్థాల నుంచి వచ్చిన నెయ్యి కలిసింది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు అధికారికంగా వాస్తవానికి నోటి ద్వారా ఆల్రెడీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, చాలా వరకు కూడా అది ట్రోల్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కలిసింది నిజంగా టెక్నాలజీ పరంగా చాలా ఎంతవరకు ఏం కలిసింది, దేని నుంచి కలిసింది, ఏంటి అంటే చేపలకు సంబంధించిన ఆయిలా, లేదు అంటే ఇది కొవ్వుకు సంబంధించింది వగేరా, ఆ కొవ్వులకు సంబంధించిందా లేదంటే ఇంకో దానికి సంబంధించిందా అనేది తీసుకుంటే కనుక ఏ దానికి సంబంధించింది అనేది క్లారిటీగా క్లుప్తంగా కూడా టెస్టింగ్ సెంటర్లలో తెలుస్తుంది. కానీ కల్తీ జరిగింది అంటారు తప్ప ఎంత శాతం కలిసింది అనేది మాత్రం నిర్ధారణకు రాలేదు అని ఇంతవరకు నాకు తెలిసినంత సమాచారం. కానీ ఇదంతా కూడా ఒక ఊహాగానాల, లేదంటే నిజంగా కల్తీ కలిసినప్పుడు దాన్ని సిబిఐ కావచ్చు లేకుంటే సిట్ అధికారులు కావచ్చు ఇప్పటి వరకు దర్యాప్తు చేస్తున్నారు, అది ఇంకా కొనసాగుతుంది. కానీ దీని తరుణంలోనే మనం చూస్తే కనుక ఈరోజు జరిగిన దాని విషయంలో నిజంగానే హెరిటేజ్కి సంబంధించిన పాలు ఇందాపూర్ డైరీపై కూడా చర్చించాలని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా దాన్ని ప్రతిపాదించారు. కానీ ఇదంతా కూడా కల్తీ వ్యవహారంలో మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు అంటూ కూడా చెప్పారు. నిజంగానే ఎందుకు ఉండకూడదు? ఎవరైనా ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది, సామాన్య పౌరులకు ఉంది, అధికారులకు ఉంది, నాయకులకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. అధికారులు దాన్ని చర్చించిన తర్వాత అధికారులు దాన్ని ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దాన్ని నిరూపిస్తారు. నిజంగా ఎలా చూడొచ్చండి సైదరావు గారు, మా మస్తాన్ గారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ప్యానల్లో ఉంటారు కూడా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ లడ్డు పరమ పవిత్రమైన లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే జరిగిన వ్యవహారం పట్ల శ్రీవారి భక్తులందరూ కూడా చాలా చింతిస్తున్నారు. రోజు ఇది ఒక పార్స్ లాగా మారిపోయింది, ప్రతి వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. ఇందులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందండి. దర్యాప్తుకి ఆదేశించినప్పుడు అది కోట్లాది మంది హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళు, అదే వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా దీని పట్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి దీని మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని కూడా కొద్దిగా మందలించింది మాట్లాడే వాళ్ళని కూడా. ఇది ఎక్కడ ఎవరు కూడా దాన్ని పాటిస్తున్నట్టు కానీ లేదా సుప్రీంకోర్టు నేను గౌరవిస్తున్నట్టు కానీ కనపడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రాజకీయ పార్టీల మధ్య ఈ ఓట్ల కోసమే కదా జరుగుతూ ఉంది, ఎవరో చేశారు ఏంటనేది. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా చూడండి, ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి దోషులు ఎవరైనా మా పార్టీ వాళ్ళైనా సరే శిక్షించండి అనే మాట ఎక్కడ రావట్లా. మనం అందరం కోరుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ లడ్డు వ్యవహారంలో కల్తీ కనుక జరిగిందని భావిస్తే, ఎందుకంటే ఛార్జ్ షీట్ లెవెల్లోనే ఉంది కదా, అందరూ అదే అంటున్నారు, ఛార్జ్ షీట్ లెవెల్లో ఉంది. బట్ ఆ ఛార్జ్ షీట్ బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు అక్కడ విషయం ఏంటి, బోలే బాబా దగ్గర ఎవరైతే నెయ్యి పంపించారో అక్కడ అసలు పాల సేకరణ అనేది ఆ డైరీ చేయట్లేదు, వెన్న లేదు, అసలు అక్కడ నెయ్యి అనే ప్రశ్నే రావట్లేదు. పామ్ ఆయిల్తో పాటు కొన్ని రకాల రసాయనాలు కలిపి తెచ్చారనేది ఆ ఛార్జ్ షీట్లో సిబిఐ పేర్కొన్న అంశం. సిట్ ఏదైతే సుప్రీంకోర్టు వేసిందో అది పేర్కొంది. సో ఇప్పుడు వైసీపీ వెర్షన్ ఏంటంటే వాళ్ళు చెప్పిన పంది కొవ్వు లేదు కదా అంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటంటే అసలు నెయ్యే లేదు కదా, నెయ్యి లేకుండా లడ్లు ఎలా తయారు చేశారు, దీన్ని రాష్ట్రంలో వేరే వేరే దేవాలయాలకు కూడా పంపించారనేది వాళ్ళు. ఒకళ్ళు క్రైస్తవ మతానికి నేతృత్వం వహిస్తున్నారు కాబట్టి హిందూ మతాన్ని అణగదొక్కడానికి ఒక కుట్రపూరితమైన ఇది పడినారనేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఆరోపిస్తారు. దీన్ని తిప్పికొట్టే దీనిలో వైఎస్ఆర్సీపీ, దానిలో భాగంగా ఇవాళ శాసనమండలిలో జరిగిన వ్యవహారం అంతా చూస్తే ఏంటంటే అధికార పార్టీని డిఫెన్స్లో పడేయడానికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైరీని దీనిలోకి తీసుకొచ్చిన పరిస్థితి. సో వాస్తవాలు ఎలా ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు నిజానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి హెరిటేజ్ ఆధారాలు దొరుకుతుంది వాళ్ళు పార్టీ వాళ్ళు అంటున్నారు. శాసన మండలిలో కూడా ప్లకార్డ్స్ కూడా పెట్టారు. ఇందాపూర్ డైరీ వెనకాల హెరిటేజ్ ఉంది, హెరిటేజ్ నుంచి అక్కడ సప్లై అవుతుంది అనేది వాళ్ళ ఎలిగేషన్. ఇప్పుడు ఇంకోటి సిట్కి ఇవ్వచ్చు కదా వెళ్ళి,
ఖచ్చితంగా హెరిటేజ్ వెనకాల లేకపోతే హెరిటేజ్ సబ్సిడరీ కాంట్రాక్ట్ కింద ఇందాపూర్ అనేది అది ఇంకేదో కొన్ని డైరీ ఇందాక చూసా కొన్ని వెబ్సైట్లో కూడా వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు. చాలా హెరిటేజ్ పేరుతో వేరే వేరే డైరీలు ఉంది, వాళ్ళ ద్వారా ఇది పాల్పడుతుంది, వాళ్ళు సంపాదన పరమావధిగా చేస్తున్నారనేది వాళ్ళ ఆరోపణ. నేననేది ఏంటంటే ఒక కోర్టులో ఉన్న అంశము వాళ్ళ కొత్త ఆధారాలు వచ్చాయి, దీని వెనకాల బోలేబాబా గారు హెరిటేజ్ కూడా ఉంది, హెరిటేజ్కి సంబంధించి కొన్ని డైరీలు ఉన్నాయని ఖచ్చితంగా వెళ్ళి సుప్రీంకోర్టుకి ఇవ్వాలి కదా. శాసన మండలిలో ప్రదర్శించడం వల్ల లేకపోతే ప్రెస్ మీట్లో మాట్లాడటం వల్ల లేకపోతే టీవీ డిబేట్లో మాట్లాడటం కంటే సుప్రీంకోర్టు చిట్టుకి కనుక ఆ ఆధారాలు ఇచ్చినట్టే ఖచ్చితంగా అది ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. దాన్ని సుప్రీంకోర్టుకి ఎందుకు ఇవ్వకుండా ఇక్కడ చేస్తున్నారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా అది నిజంగా అంటే ఎందుకంటే హెరిటేజ్కి ఇతర డైరీకి సంబంధం లేదని చెప్పేసి ఆ హెరిటేజ్ ప్రతినిధి ఎవరైతే సాంబమూర్తి ఉన్నారో ఆయన ఒక ఖండన ఇచ్చారు, అవన్నీ కూడా పేపర్లో వచ్చాయి. అయినా కూడా మీరు ఉందని భావించారని వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ ఇంకా మిగతా ఎమ్మెల్సీలు అనుకుంటా ఉంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఆ సిట్ ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులకి సిబిఐ అధికారులకు కానీ మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులకు కానీ ఖచ్చితంగా ఆధారం ఇచ్చినట్టే అది వీళ్ళు ఏదో డిఫెన్స్లో చంద్రబాబు నాయుడు గారిని డిఫెన్స్లో పడేయడానికి చేయట్లేదు, నిజంగానే ఆధారాలు ఉన్నాయనేది కొంత మనకు అర్థమైంది. ఓన్లీ శాసన మండలిలో మాత్రమే చేయటం వల్ల ఏంటంటే ఇది రాజకీయ పార్టీలు కక్ష లేకపోతే కుట్ర ప్రతీకార రాజకీయాల్లో భాగంగా అది కూడా మారిపోయినట్టు కనిపిస్తూ ఉంది. నేననేది ఏంటంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ లేకపోతే మనందరిలాగా ఎవరైతే కామన్ మెన్ ఉన్నారో లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ కోరుకోవాల్సింది ఏంటంటే ఆ సిట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ని అందరం నమ్ముతాము. సుప్రీంకోర్టు ఎందుకంటే అది ఎవరో సుప్రీంకోర్టు ఇనిషియేటివ్గా తీసుకొని చేస్తుంది కదా అంతా. సో అలా చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే చెప్తే అందరూ పాటిస్తాము. మన పార్టీల్లో ఎవరైతే డబ్బులు ఆశించో లేకపోతే అవినీతికర విధానాలు అనుసరించారో వాళ్ళు కనుక ఇన్వాల్వ్ అయినట్టుంటే మా పార్టీ వాళ్ళైనా అది ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించండి అనే ఒక స్లోగన్ రావాలి. ఇదిగో మీ చైర్మన్ ఉన్నాడు, మీ బాబాయ్ ఉన్నాడు, అవన్నీ ఆధారాలు ఉంటాయి కదా. ఆధారాలు ఉంటే సుప్రీంకోర్టు సిట్ ఇవ్వండి, వెళ్ళి సుప్రీంకోర్టు తెలిసిద్ది. అంతేగాని అప్పన్న ఎవరో వేమిరెడ్డి గారని అదేదో మనం భుజాన్ని వేసుకోవటం ఇదనే కాదు. ఆ పరకామణి వ్యవహారంలో కూడా చూస్తే ఏంటంటే అదేదో 72,000 కదా అన్నారు. 72,000 లడ్డా లేకపోతే లడ్డులో కలిసిన ఎన్ని సమస్య కాదు. అక్కడ కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి, ఆయనకి సంబంధించి ఇలాంటివి జరగడం అనేది మంచిది కాదనేది అందరూ అనుకుంటున్నారు. అందుకని సుప్రీంకోర్టు ఇనిషియేటివ్ తీసుకుంది. పదే లడ్డు కల్తీ అన్ని వాడద్దండి, మేము అంతిమంగా మేము తీర్పిస్తాము, దాని ప్రకారం దోషులు ఎవరో తేలుస్తాము, శిక్షిస్తాము. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చేయాల్సిందల్లా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము, వాళ్ళు మా పార్టీలో ఉన్నా సరే మేము వదలము అనే మాట రావట్లే బయట. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, లేదా మీరు ఇద్దరు ఆపేసేయండి, ఇద్దరు ఎలిగేషన్స్ ఆపేసేయండి. ఇంకా ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, సుప్రీంకోర్టు తెలుస్తుంది, అప్పుడు దాకా ఉంచచ్చు కదా. ఇప్పుడు శాసన మండలి చైర్మన్ గారు మోహన్ రాజు గారు లేకపోతే అసెంబ్లీలో ప్రస్తావిస్తే వాళ్ళు ఎవరు కాదు కదా, చేల్చాల్సింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అయినప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాన్ని ఖచ్చితంగా అక్కడ ఇవ్వండి. ప్రెస్ మీట్లో కాకుండా తీసుకెళ్ళి కేటగారికల్గా రిటర్న్గా సుప్రీంకోర్టు ముందు పెడితే సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది, దోషుల్ని వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని ఆదేశిస్తుంది. ఈ డ్రామాలన్నీ ఎందుకు? ఒకళ్ళ మీద ఒకరు తిట్టుకోవడం దేనికి? విలువైన సమయాన్ని వృధా చేయడం దేనికి? లేకపోతే శ్రీవారి భక్తుల వాళ్ళ మనోభావం దెబ్బతీయటం దేనికి? ప్రశ్నించాలి, ఆధారాలు ఉంటే బయటికి రావాలి, ప్రజల ముందుకు చెప్పచ్చు. కానీ ప్రజల ముందుకు చెప్పే ముందు న్యాయస్థానానికి సమర్పిస్తే అది అంతిమంగా ప్రజలందరూ మెచ్చే విధంగా తీర్పు వస్తుంది అనేది నా ఉద్దేశం. రైట్. నిజంగానే ఒకవేళ గనక ఇలాంటి నేపథ్యంలోనే ఉంటే గిట్ట ఎవరైనా కానీ శిక్ష అర్హులే అనేది ఖచ్చితంగా చట్టాలు చెప్తాయి, న్యాయస్థానాలు చెప్తాయి. ఎస్ సైదా గారు షేక్ సైదా గారు చెప్పండి రాజమౌళి గారు. క్లారిటీ ఉందా? నా వాయిస్ క్లారిటీ ఉందా అండి? క్లారిటీ ఉంది. ఎస్. ఈరోజు చూస్తే కనుక మాజీ మంత్రి, ప్రజెంట్ మంత్రి, నిజంగా ఏదైతే మండలిలో ఎమ్మెల్సీలుగా ఉన్న వ్యక్తులందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని హెరిటేజ్ పాల మీద నిజంగానే ఇందాపూర్ డైరీ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టాలి. ఎందుకంటే ఒక
ఈ ఏదైతే హెరిటేజ్ పాల్ అనేది హిందూపూర్ డైరీకి సంబంధించి హిందాపూర్ డైరీలకు సంబంధించి అంటే బ్యాక్ బోన్గా కావచ్చు, బ్యాక్ సైడ్లో కావచ్చు ఉండి నేపథ్యంలో ఇదంతా కూడా అక్కడ జరుగుతుంది అనేది. కానీ ఇది కావాలనే వైసీపీ వాళ్ళు ఈ కల్తీ లాంటి వ్యవహారంలో లేదంటే కల్తీ వ్యవహారంలో పక్కదారి అంటే సైడ్ ట్రాక్ పట్టియడానికే ఇది ఒక పన్నాగం. నిజంగా ఇది మాట్లాడడానికి మీకు నైతిక హక్కులు లేవు. కల్తీ మీద ఇలా గొడవలంటే గొడవలు చట్టసభలలో గొడవలు జరుగుతున్నాయి. నిజంగా కల్తీ వ్యవహారం జరిగింది, నిజంగా నేను మస్తానరావు గారు అన్నట్టు కల్తీ వ్యవహారం జరిగితే అది మా పార్టీ వాళ్ళైనా ఇతర పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా శిక్షకు అర్హులే, శిక్షించాల్సిందే వారిని అనే మాట ఎందుకు రావట్లేదు? అసలు చిన్న తప్పైనా తప్పే, పెద్ద తప్పైనా తప్పే. ఎందుకంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే రకంగా. ఎందుకంటే ఒక దేవదేవుడు కార్యం లోపల అలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ ఇదంతా చూస్తే కూడా ఓహో నువ్వు తప్పు చేసినావు, నేను తప్పు చేస్తేంది, నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేస్తేంది అనే మాటల యుద్ధం బంద్ చేసి తారాస్థాయికి చేరకుండా ఒక క్లోజ్ కావడానికి మార్గాలు ఏముంటాయి? ఎలా చూడొచ్చు ఇదంతా కూడా? రాజమౌళి గారు, మీకు ప్యానల్ పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మస్తానరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరుడు మేడ విజయశేఖర్ రెడ్డి గారు, మిత్రుడు వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు నిజంగా శాసన మండలి సమావేశాలు ఈరోజు మనం చూసినట్లయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు సాధారణ చర్చ జరగాల్సినటువంటి సమయం, ఈరోజు అమూల్యమైనటువంటి సమయం. ఈ సమయాన్ని అధికార ప్రతిపక్షాలు వృధా చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే లడ్డు పేరుతోటి ఇంకా రాజకీయాలు చేయటం సమంజసం కాదు. ఎందుకంటే మనం చూసాం, ప్రపంచంలో ఉన్నటువంటి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేసే విధంగా ఏదైతే కల్తీ జరిగిందో, లడ్డు ఏదైతే రసాయనాలు కలిపారో దాని మీద అప్పుడున్నటువంటి అధికారులు కానివ్వండి, టీటీడీ బోర్డు చైర్మన్ కానివ్వండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళారు. మరి కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అధికారులు కూడా, ఎందుకంటే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే రాజమౌళి గారు, గతంలో ఈ కల్తీ జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి అధికారులని మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమి తీసుకొచ్చి నియమించుకున్నటువంటి పరిస్థితి చూసాం. అశోక్ సింఘాల్ గారిని కూడా తీసుకొచ్చి మరి పెట్టినటువంటి పరిస్థితి టీటీడీ ఈఓగా. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే, ఎందుకంటే వీళ్ళు అందరూ ఒకటే. వెంకటేశ్వర స్వామికి చెడగొప్పం పెట్టేటువంటి వ్యక్తులు వీళ్ళకి, నేను అనుకోవటం వీళ్ళు భక్తి లేదు, పాడు లేదు, ఆయన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ నేతలు, ఈ పాలకులు ఉన్నారనేది నాకు అనిపిస్తున్నటువంటి అంశం. ఎందుకు ఇంకా దీని మీద మీరు ఇంకా నాటకాలు ఆడుతూ ఉన్నారు? వాళ్ళేమో ఈరోజు శాసన మండలిలో సాధారణ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది, ఎల్ఓపి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే అనేకమైనటువంటి ప్రశ్నలు ఈరోజు శాసన మండలిలో మరి చర్చకు వచ్చేటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆడబిడ్డ నిధి పథకం, యురేనియం గనుల తవ్వకం, పర్యావరణ అంశాలు, పేదలకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణ, ప్రభుత్వ ఆస్తులకు, ఆసుపత్రులు, పిహెచ్సిల్లో మందుల నాణ్యత, నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం వంటి అంశాల మీద సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం ఇవ్వాల్సినటువంటి సమయాన్ని వృధా చేస్తూ ఈరోజు వైసీపీ నాయకులు ప్లేకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియం ముందు మరి ఈరోజు హెరిటేజ్ పాల మీద, హిందూపూర్ డైరీ మీద విచారించాలని చెప్పి రాద్ధాంతం చేయటం అనేది సమంజసం కాదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు, మనం చూసాం 11 మంది శాసనసభ్యులు మరి శాసనసభకి రాకుండా ఏ విధంగా మరి నాటకాలు ఆడుతున్నారో చూసాం. మొదటి రోజు వచ్చి 5 నిమిషాలు ఉండి హడావుడి చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం. 11వ తారీఖున 11 గంటలకి 11 మంది శాసనసభ్యులు మరి వచ్చి ఊరక హడావుడి చేసి డ్రామా ఆడిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు శాసన మండలిలో వాళ్ళ బలం ఉంది కాబట్టి మరి ఏదో హడావుడి చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానీకం ఈరోజు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ప్రస్తావించేటువంటి పరిస్థితిన
మరి ఈ పాపాన కూడా పోవట్లేదు ఈ యొక్క అధికార ప్రతిపక్షాలు, కేవలం వారి స్వార్థ రాజకీయాల కోసం. అధికార పక్షం, ప్రతిపక్షాలు రెండు కూడా నాటకాలు ఆడుతున్నాయని చాటితల్లం అవుతా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకాన్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉందో మనం చూసాం. 2006లో స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి కోట్లాది మంది భారతదేశ ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు పొడుస్తూ మరి కేంద్రం నిధులు తగ్గించి, గతంలో 90% కేంద్ర ప్రభుత్వం నిధులు భరాయిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించి మరి ఈ పథకం కొనసాగించాలని చెప్పి రకరకాలైనటువంటి మరి షరతులు పెట్టి ఈ పథకాన్ని క్రమేపీన మరి తీసేయాలన్నటువంటి దుర్బుద్ధితోటి ఆలోచన చేస్తున్న పరిస్థితులు ఉంటే నిస్సిగ్గుగా మరి ఈ ప్రభుత్వం మరి ఆ యొక్క పథకానికి, ఆ యొక్క చట్టానికి అనుకూలంగా పార్లమెంట్లో ఓట్లు వేశారు. ఇక్కడికేమో దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. సంవత్సరానికి 5,000 కోట్లు, 4,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ పథకానికి ప్రభుత్వం? ఇప్పటికే మరి పీకల్లో తప్పుల్లో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చేసిన అప్పు చూస్తే దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎందుకు రాజమౌళి గారు మీరు గమనించాలా, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది, ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. మరి వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. రైతాంగ సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నీటిపారుదల రంగాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. విద్యారంగం ఏ విధంగా రోజు రోజుకి కుంచుకుపోతుందో, విద్యా వ్యవస్థ ఏ విధంగా ఇవన్నీ మాట్లాడకుండా కేవలం రాజకీయ డ్రామా ఆడుతున్నారు రాజమౌళి గారు. ఈ రెండు పార్టీలకు శాసనసభలో, శాసన మండలిలో అడుగుపెట్టేటువంటి నైతిక హక్కు లేదు అనేది మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నాం. మా నాయకుడు షర్మిలారెడ్డి గారు ఈరోజు మరి గ్రామం తిరుగుతున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతోటి ఆమె 2వ తారీఖు నుంచి యాత్ర మొదలుపెట్టి మరి ఇప్పటికే 10 రోజుల పాటు ఆ పర్యటన కొనసాగింది. నిన్న కాక మొన్న 13వ తేదీన ప్రకాశం జిల్లాలో 2 చోట్ల ఎందుకు ఆపలేదు నా? ఎందుకంటే ప్రతిపక్షం కానివ్వండి మాట్లాడదు, అధికార పక్షం మాట్లాడదు, ఎందువల్ల ప్రజలను మోసం చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్నగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది రాజమౌళి గారు. సైదా గారు, ఏదైనా కానీ ఎందుకంటే కల్తీ వ్యవహారంలో కల్తీ జరిగింది అంటున్నారు తప్ప ఏం కల్తీ జరిగింది, ఎలా కల్తీ జరిగింది అనేది కాకుండా ముందుగాలైతే పలానా అని ఒక 3 పేర్లు చెప్పేశారు. కానీ నిజంగానే మనోభావాలు అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రచారం చేసింది ఎవరు, ప్రచారం చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, ఎందుకంటే మనం అందరం కూడా ఆయన నిజంగా చెప్పాలంటే లౌకిక దేవుడు వెంకటేశ్వర స్వామి మనం చూస్తా ఉన్నాం. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆయన ఆరాధిస్తారు. ఎందుకంటే ఒక పక్కన అలివేలు మంగమ్మ, మరో పక్క బీబీ నాంచారమ్మ, ఆయనకి కుడి ఎడమగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉంటారు కాబట్టి అనేక మంది ముస్లింలు ఆయన కొలుస్తారు. అలాగే క్రైస్తవాన్ని స్వీకరించినటువంటి దళిత సోదరులు కూడా మరి ఆయన్ని కొలిచేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ లడ్డు కల్తీ జరిగిందన్న విషయాన్ని తెలిసిన తర్వాత అందరూ మనోభావాలు దెబ్బతినిపోయాయి. నిజంగా ఎందుకు వెంకటేశ్వర స్వామికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? ఆ లడ్డు అంటే నిజంగా నాకు అనేక మంది స్నేహితులు ఉన్నారు, హిందూ సోదరులు, వాళ్ళు తిరుపతి వెళ్తే నాకు లడ్డు తెచ్చిచ్చేవాళ్ళు. నిజంగా నేను ఆ లడ్డు కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఎందుకంటే నేను ప్రసాదం భక్తుడిని, ఒక రకం మాట చెప్పాలంటే. అంతా తీయగా ఉంటుంది లడ్డు, అంతా చాలా బాగా నెయ్యి కలిపినటువంటి లడ్డు కాబట్టి, జీడిపప్పు నెయ్యి చాలా విశిష్టత కూడుకున్నటువంటి లడ్డు కాబట్టి నేను ఆ లడ్డు కోసం ఎదురు చూసుకోవాలి. తిరుపతి రంగంలోనే నేనే అడిగి లడ్డు తెచ్చామని అడిగి తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి దీని మీద వీళ్ళు ఇంకా ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? ఇంకా సిట్ చేశారు, సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. మీరు చెప్పినట్లుగా, లేకపోతే మస్తాన్ రావు గారు చెప్పినట్లుగా మీ ఆధారాలన్నీ అక్కడ ఇవ్వండి. ప్రెస్ మీట్లు పెట్టో, లేకపోతే స్టేట్ ప్రెస్ నోట్లు పంపించో, దాని గురించి మీరు మాట్లాడటం కాదు. ఇదిగో ఈ విధంగా బోలేబాబా డైరీలో ఈ విధంగా అక్రమాలు జరిగినాయి, ఫలానటువంటి అధికారులు ఈ విధంగా ఉన్నారు. అసలు గోశాల లేదు, ఆవులు లేవు, నెయ్యి లేదు, వెన్న లేదు, మరి ఏ విధంగా 1000 లీటర్లు పాలు వచ్చాయి? దాని మీద క్లారిటీ ఉండాలి కదా. ఎందుకు తక్కువ ఇస్తున్నాడు వాడు పాలు? దాని గురించి ఆలోచించాలి కదా. ఇవన్నీ ఆలోచించకుండా గతంలో ఉన్నటువంటి టీడీ పాలక మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, ఆనాటి ఉన్నటువంటి
అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, మరి దీని మీద ఇప్పటికి కూడా మరి దానికి వివరణ ఇవ్వకుండా నాటకాలు ఆడటం, సిట్టు ముందు హాజరయ్యి ఏదోదో డొంక తిరుగుడు సమాధానాలు చెప్పడం. అయితే ప్రభుత్వం కొంత కదలిక వచ్చింది, కొంతమంది అరెస్ట్ చేసింది, వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఏది ఏమైనా సరే వెంకటేశ్వర స్వామి మాత్రం ఆయన కోర్టులో ఇలా తప్పనిసరిగా శిక్షలు పడతాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రజా న్యాయస్థానం అంటారా, లేకపోతే వెంకటేశ్వర స్వామి న్యాయస్థానం అంటారా, ఏది ఏమైనా సరే ఆయన యొక్క మహత్యం వలన ఇలా తప్పనిసరిగా శిక్షలు పడతాయని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా దేవుడి పేరుతో నాటకాలనేటువంటి విధానాన్ని అధికార ప్రతిపక్షాలు మానుకోవాలని చెప్పి, ఇప్పటికైనా ఈ లడ్డు కల్తీ విషయంలో డ్రామాలు ఆపి ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని, ఆయన యొక్క నమ్మకాన్ని, ఆయన యొక్క వెంకటస్వామి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ఈ రెండు మరి కూటములు ప్రయత్నం చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. రాజమౌళి గారు, రైట్. నిజంగానే ఒక మనిషిని మోసం చేస్తేనో, మనిషిని అవమానపరిస్తేనే కేసులు పడతాయి, జైలు శిక్షలు అనుభవిస్తాయి. అలాంటిది దేవదేవుడిని అవమానపరిచి దేవదేవుడికి అన్యాయం చేస్తే ఊరుకుంటాడా? ఖచ్చితంగా శిక్షలు పడతాయి అనేది ప్రజల నమ్మకం. అదేవిధంగా కొంతమంది మాజీ మంత్రుల నమ్మకం కూడా. ఎందుకంటే దేవుణ్ణి మోసం చేశామని వారే చెప్తున్నట్టుగా కూడా ప్రజలలో వినబడుతుంది. ఎస్ మేడం, విజయ్ శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం. ఎస్, ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగింది కానీ ముందే ప్రీ ప్లాన్గానే రివ్యూలు చేశారు, జంతువుల కొవ్వులు కలిశాయి, జంతువు కొవ్వు కలిసింది అనేది ప్రచారం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఇందులో పలానా కలిసి అపచారం చేశారని చంద్రబాబు నాయుడే బహిర్గతం చేసింది. కానీ ఇప్పుడైతే కల్తీ జరిగింది అని అంటున్నారు. కానీ అప్పుడు మాట ఇప్పుడు ఎత్తట్లేదు. కల్తీ జరిగింది వాస్తవం, కల్తీ జరిగింది, ఆ దేవదేవుడికి అన్యాయం జరిగింది, దానిపైన సిట్టు ఇటు ఏసీబీ కావచ్చు, సుప్రీంకోర్టు కూడా పట్టించుకుంది. కల్తీ జరిగింది అనేది ఫస్ట్ తిరుపతి కాదండి, కల్తీ జరిగింది తిరుపతి కాకుండా శ్రీశైలం కల్తీ జరిగింది. అప్పుడు అక్కడున్న అధికారులు ఆల్రెడీ ఈఓ గారికి చెప్తే ఈఓ గారు దాన్ని పట్టించుకోలేదు, అప్పటి గవర్నమెంట్లో పట్టించుకోలేదు, పాపాన పోలేదు అనేది ఫస్ట్. కానీ ఇప్పుడు ఏదైతే తిరుపతిలో కల్తీ జరిగిందంటారో ఆ తిరుపతి నుంచి ఎక్కడెక్కడికి సరఫరా అయినాయి, ఏ దగ్గరగానే లాస్ట్కు తెలంగాణకు కూడా సరఫరా అయింది కొంత అనేది సిట్ అధికారులు తెలుస్తున్న నేపథ్యం ఉంది. కానీ ఇదంతా కూడా అయితే ఈరోజు మాట్లాడిన మాటల్లో ఏదైతే డైరీలకు సంబంధించి, ఈ డైరీలకు సంబంధించి హెరిటేజ్ పాలను హిందూపూర్ డైరీలను ప్రస్తావించి వీటి మీద చర్చ జరగాలని వైసీపీ పట్టుబట్టింది. లేదు కల్తీ వ్యవహారంలో మీకు అసలు నైతిక విలువే లేదు అంటూ కూడా దుయ్యబట్టిన. అసలు నిజంగానే ట్రాక్ సైడ్ చేయడానికి అంటే పక్కదారి పట్టేయడానిక, లేదంటే సభా సజావుగా జరిగితే ఎక్కడైనా బయటపడుతుందని అనుకున్నారా? లేదు అంటే నిజంగానే ఈ వ్యవహారంలో కూడా మేము చేసిన పొరపాటు వీళ్ళు కూడా చేశారని ఒప్పుకున్నారా? అసలు ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, ఇక్కడ మనము దేవదేవుడి గురించి, దేవదేవుడి కొండ మీద జరిగిన కల్తీ లడ్డు వ్యవహారం అయితే ఇక్కడ మనం ఒక 100 కోట్లకు పైగా ఉన్న హిందువుల మనోభావాలు, ఈ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులు, అట్లాగే మన సైదా గారు చెప్పినట్టు కొంతమంది ముస్లిమ్స్ కావచ్చు, అట్లాగే క్రిస్టియన్స్ కావచ్చు, రకరకాల మతాలకు చెందిన వారు సంవత్సరానికో 2 సంవత్సరాలకో ముందే ప్లాన్ చేసుకొని వందల కిలోమీటర్లు ప్రయాణించి, వేల మెట్లెక్కి, గంటల క్యూలో ఉండి ఒక 5 సెకండ్లు 10 సెకండ్లో ఆ స్వామివారిని దర్శిస్తే చాలు, అదే మహద్భాగ్యము, అదే ఈ జీవితానికి ఒక అదృష్టం అని ఒక భావనలో ఉన్న ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తిరుమల కొండ మీద అట్లాగే ఆ దేవదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఏదైనా ప్రసాదం ఉంది అంటే అది లడ్డు ప్రసాదమే అండి. ఆయన మీరు సినిమాలు కూడా చూసింటారు, అన్నమయ్య సినిమాలు కావచ్చు, రకరకాల వేదాల్లో కావచ్చు, లడ్డు అనేది ఆయనకు అత్యంత ప్రశస్తమైన ప్రసాదం, అత్యంత ఇష్టమైన ప్రసాదం. అట్లాంటి ప్రసాదం అది కొనుక్కొని మనము ఇంటికి వచ్చి, అక్కడ కూడా తినకుండా ఇంటికి వచ్చి అక్కడ పూజలు చేసి 10 మందికి పెట్టి మనం అందరితో కలిసి తినాలా, మనకు ఆ దేవదేవుని దర్శించుకున్న భాగ్యం, ఆ అదృష్టం, దానికి సంబంధించిన స్వామి ఆశీర్వాదం మన మీద ఉండాలని మనం ఇంతగా ఎంతో ఇష్టంగా భక్తితో తినే ప్రసాదాన్ని 20 కోట్ల లడ్డూలను ఈ మాదిరిగా అపవిత్రం చేసి, అది జంతు కొవ్వులు కలిసాయా లేదంటే వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయా మాట్లాడాలి కూడా.
ఇట్లా ఇంత దారుణంగా కల్తీ చేసి స్వామివారికి నిత్య కైంకర్యాలు చేసే వాటిలో కూడా ఇట్లాంటి నేనే కలిపి ఈ మాదిరిగా ఇంత అన్యాయంగా భక్తుల మనోభావాలతో ఆడుకోవడానికి అసలు ఈ వైసీపీ నాయకులకు కావచ్చు, లేదు ఆ దుష్టత్రయం వైవి సుబ్బారెడ్డి గారికి కావచ్చు, లేదంటే కరుణాకర్ రెడ్డి గారికి, లేదంటే చెవిడి భాస్కర్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా ఈరోజు అన్ని మతాన్ని విశ్వసిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వీరికి అసలు మనసెలా వచ్చింది? ఇంత దుర్బుద్ధి మీకు ఎలా పుట్టింది? ఎందుకు ఈ సనాతన ధర్మం ఉన్న ఈ భారతదేశంలో ఒక హిందూ మతాన్ని మీరు ఇంత దారుణంగా ఈ హిందూ మతాన్ని తొక్కాలని మీరు ట్రై చేస్తున్నారు? ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు, బీజేపీ గవర్నమెంట్ ఒక పక్క హిందూ ధర్మ పరిరక్షణ కోసం కావచ్చు, సనాతన ధర్మం కోసం ఇంతలా పరితపిస్తున్న ఈ దేశంలో మీరు ఇంత దారుణంగా హిందూ మతాన్ని తొక్కడానికి మీకు అసలు మనసెలా వచ్చింది అనేది నేను మొట్టమొదటిగా ప్రశ్నిస్తున్నానండి. శేఖర్ రెడ్డి గారు, రాజమౌళి గారు, యా కంటిన్యూ. సో ఇట్లా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళ పద్ధతులు అందరికీ తెలుసండి. ఇప్పుడు 2019 ముందర మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అని జనాల దగ్గరికి పోయి మహాప్రస్థానం పేరుతో జనాన్ని విసిగించి జనాన్ని అడుక్కుని అసలు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు ఈ జీవితానికి ధన్యమైపోయినట్టే అని ఫీల్ అయిపోయి, సరే ప్రజలు ఏదో ఆశీర్వదించారు, సరే రాజశేఖర రెడ్డి కొడుకుగానో లేదంటే ఒకసారి ఛాన్స్ ఇద్దాం ఇంతగా తిరుగుతున్నాడనో ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలండి? ఈ రాష్ట్రం కోసము ఎంతో కొంత మంచి చేయాలి. మంచి చేయకపోగా ఏం చేశారు? మీరు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారండి. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు యాక్ట్ 30ని అమల్లోకి తెచ్చింది ఎవరండి? బ్రిటిష్ కాలంలో భారతీయులను అణచివేయడానికి స్వాతంత్ర సంగ్రామంలో ఆ యాక్ట్ 30ని బ్రిటిష్ వారు ఆ రోజు అమల్లోకి తెస్తే దాన్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత 2019 తర్వాత మీరు అమల్లోకి తెచ్చిన మాట వాస్తవం కదా? అలా తెచ్చి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి మీరు ఎంతగా అన్యాయంగా ప్రవర్తించారండి? ఎంత నిర్బంధ పోకడలకు పోయారండి? అసలు ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉందా అనేంతగా మీ హౌస్ అరెస్టులు కావచ్చు, లేదంటే ప్రజా సంఘాల మీద కోపం కావచ్చు, లేదంటే నిర్బంధ అరెస్టులు కావచ్చు, ప్రజా సంఘాలని ఎక్కడ కూడా ఒక ధర్నా కావచ్చు, ఒక ర్యాలీ కావచ్చు. ఇప్పుడు మీరు రకరకాల ఉద్యోగులు ఎంతో మంది విజయవాడకు వచ్చి ర్యాలీ చేయాలంటే మీరు రానిచ్చారా? లేదు. తెలుగుదేశం కావచ్చు, అట్లాగే జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఎంత మంది అరెస్ట్ చేశారు, ఎంత అన్యాయంగా ఇబ్బంది పెట్టారు? ఎక్కడైనా ఒక ధర్నా కానీ ర్యాలీ కానీ చేయనిచ్చారా? ఎక్కడ ప్రభుత్వానికి అగేనెస్ట్ గా, అంటే ఆంగ్లేయులు ఎలా అయితే పరిపాలించారో ఈ భారతదేశాన్ని అంత నిర్బంధంగా అంత అన్యాయంగా పరిపాలించడం వాస్తవం కదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇట్లా రకరకాలుగా ఎన్నో తెచ్చి అసలు ప్రజల్ని అన్యాయంగా అక్రమంగా వారి భూములు లాక్కోవాలని పరితపించింది కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధ్వంసాలండి. ఆ విధ్వంసాల్లో టీటీడీ కూడా ఒకటి. ఇది నేను అంటున్నా 2004 నుంచి 2009 దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి గారిని ఆయన అరాచకాలు భరించలేక, ఆయన అవినీతి భరించలేక ఆయన పక్కన పెట్టిన మాట వాస్తవం కదా? మీరు వైసీపీ నాయకులు ఆ రోజుల్లో వైసీపీ నాయకులు అడగండి, ఎవరైనా చెప్తారు ఆ మాట. అలాంటి వ్యక్తిని ఈ రోజు మీ తగునమ్మా అని ఈ రోజు టీటీడీ బోర్డు చైర్మన్ చేయాల్సిన అవసరమే ఉందండి. ఎంత ప్రశస్తమైన బోర్డు! మీకు నిజంగా ఏమంటే మీరు ఈ రోజు ప్రార్థనలు చేసే చర్చిలో, పులివెందుల చర్చిలో కావచ్చు, లేదంటే మీరు వెళ్ళే జెరూసలేం కావచ్చు, లేదంటే వాటికన్ సిటీ కావచ్చు, అక్కడెక్కడైనా మీరు ఒక ఇట్లాంటి ఒక అరాచకుడిని, ఒక అన్యాయమైన వ్యక్తిత్వం గలవాడిని, లేదంటే అవినీతి పాల్పడేవాడిని అక్కడెక్కడైనా ఒక ప్రామినెంట్ పొజిషన్ లో మీరు పెడతారా? మీరు ఆలోచన చేయగలరా? ఆ సాహసం చేయగలరా? అలాంటి పరిస్థితి మాకెందుకండి? హిందువులకి ఎందుకు ఈ కర్మ? ఎందుకు ఈ బాధ? నేను హిందువునే మాట్లాడట్లా, మా భారతీయులకి ఎందుకు ఈ కర్మ? నేను అంటున్నా, ఇప్పుడు ఆయన ఒక పక్క పెట్టడం, రెండోది భూమన కరుణాకర్ రెడ్డి. ఏమంటే ఆయన మాటలు మీకు గుర్తున్నాయా? కొండ మీద ఒక నల్ల రాయి ఉంది, ఆ నల్ల రాయిని పాత చెప్పుతో కొడితే ఏమవుతుంది? అంటే ఒక హిందువుగా ఆ మహావిష్ణువుని ఆరాధించే వ్యక్తిగా నేను ఇవన్నీ మాట్లాడకూడదండి. కానీ తప్పట్లా. ఎందుకంటే ఈరోజు వైసీపీ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ పద్ధతులు చాలా ఘోరంగా ఉన్నాయండి. ఇప్పుడు మంచివారు ఎప్పుడైతే సైలెంట్ అవుతారో, ఈ ఎవరైతే దౌర్జన్య పరులు ఉన్నారో, ఈ చెడ్డవారు ఉన్నారో వాళ్ళ అతి ఎక్కువ అవుతుందండి. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు ప్రజలు. దానికోసం ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా. అంటే నా నోటి నుంచి మాట్లాడకపోయిన మాటలు ఇవన్నీ. ఇప్పుడు అలాంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డిని 5 సంవత్సరాలు టీటీడీ బోర్డు చైర్మన్ గా పెట్టింది ఎవరండి? తర్వాత పోయినసారి ఈ గత 2019 నుంచి 2024 వరకు ఆ మధ్యలో 1 year మళ్ళా భూమన కరుణాకర్ రెడ్డిని ఆ రోజు చైర్మన్ గా చేశారు. ఇప్పుడు ఆయన హయాంలోనే కదండి 1500 కోట్ల రూపాయలకు అన్యాయంగా అసలు అవసరం లేని వర్క్లని పిలిచి దాంట్లో 7 నుంచి 10% కాంట్రాక్టులు డబ్బు రాబట్టి
ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టిన మాట వాస్తవం కదా. ఇలా అసలు మతం మీద కానీ మత విశ్వాసం మీద కానీ ఏమాత్రము ఆలోచన లేని, హిందూ మతం అంటే ఏమాత్రం గౌరవం లేని, ఇప్పుడు మీరు హిందూ మతాన్ని ఆచరించద్దు, కనీసం గౌరవం కూడా లేదు. దేవదేవుడు అంటే మీకు గౌరవం లేదు, ఆయన అంటే నమ్మకం లేదు, కనీసం ఓట్లేసే ప్రజల మీద గౌరవం ఉండాలి కదా. ఇట్లా కాకుండా మీరు చేసే పని ఏంటండి, 2020లో మీరు ఏదైతే టెండర్ నిబంధనలు ఉన్నాయో అవన్నీ సడలించారు. సడలించిన తర్వాత రకరకాల వైసీపీ డైరీ, ఏఆర్ డైరీ, ఇట్లా మాల్గంగా, ఇట్లా రకరకాల డైరీలు తెచ్చారు. తర్వాత అప్పటికి ఉన్న బోలే బాబా వాళ్ళేదో డబ్బులు కేజీకి 25 రూపాయలు డబ్బు ఇవ్వలేదని ఆ చిన్నప్పన్న ఎవరో ఆయన వాళ్ళను బ్లాక్ లిస్ట్ లో పెట్టించాడు. పెట్టించిన తర్వాత అతను ఏం చేశాడు, ఈ 3 డైరీలను పట్టుకొని వీళ్ళ ప్రాక్సీలుగా ఉపయోగించి పూర్తిగా ఏం జరిగింది, ఈ వెజిటబుల్ ఆయిల్స్ కావచ్చు, లేదంటే రకరకాల లాక్టిక్ యాసిడ్, లేకపోతే అసిడిక్ యాసిడ్ ఈస్టరో, లేదంటే బీటా కెరోటినో, ఇట్లా రకరకాల కెమికల్స్ అండి. ఇవన్నీ కూడా ఎక్కడ మనం తినే తిండిలో వాడే కెమికల్స్ కాదండి, ఇవి రకరకాల డిస్ఇన్ఫెక్టెంట్ ప్రాపర్టీస్ ఉన్న కెమికల్స్ ఇవి. ఇప్పుడు మనం ఏదైనా చెప్పామనుకోండి, ఇప్పుడు బాత్రూమ్ క్లీనర్ లో వాడతారండి లాక్టిక్ యాసిడ్ అన్నామనుకోండి, దాన్ని దుమ్మికి పోయడం, లేదంటే అసిడిక్ యాసిడ్, లేదంటే బీటా కెరోటిన్, ఇవి ఎక్కువగా తింటే లంగ్ క్యాన్సర్ వస్తుంది అన్నామనుకోండి, మన మీద దుమ్మికి పోయడం. ఇట్లా మోనోడైగ్లిజరైడ్స్, ఏమండి మోనోడైగ్లిజరైడ్స్ 2 రకాల సోర్సెస్ నుంచి వస్తాయండి. లైక్ వెజిటబుల్ సోర్సెస్ కావచ్చు, లేదంటే అనిమల్ ఫ్యాట్స్ నుంచి కూడా, ఇట్లా 2 రకాల సోర్స్ నుంచి వస్తాయండి. ఇప్పుడు కొరియా నుంచి వీళ్ళు దిగుమతి చేసుకున్నారు వీటిని, మరి ఏ సోర్స్ నుంచి తెచ్చారో. ఇప్పుడు నేను అంటున్నా 2024 జూలైలో మనకి ఎన్డీడీబీ శాంపుల్స్, మనం శాంపుల్స్ పంపించాం, ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఎన్డీడీబీ కన్నా ప్రముఖమైన సంస్థ ఏదైనా ఈ టెస్టింగ్ లో ఈ దేశంలో ఉందా? ఇప్పుడు వైసీపీలో మేధావులు ఉన్నారు కదా, అంతా మాకే తెలుసు అంటున్నారు కదా, వాళ్ళే చెప్పమనండి. ఎన్డీడీబీ కన్నా ప్రశస్తమైన సంస్థ ఈ దేశంలో ఏదైనా ఉందా? అసలు ఈ టెస్ట్ చేయాలంటేనే ఎన్డీడీబీ పంపిస్తారు ఎవడైనా. అలాంటి ఎన్డీడీబీ రిపోర్టు ఆ రోజు జూలైలో వచ్చింది. దాంట్లో క్లియర్ గా ఏమి ఇచ్చారు, అయ్యా దీంట్లో పామ్ ఆయిల్, పామ్ కెన్నల్ ఆయిల్, రకరకాల వెజిటబుల్ ఆయిల్స్, ఇట్లాగే అనిమల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రకరకాల ఫ్యాట్స్ ఉన్నాయండి, అది నేను చెప్పదలుచుకోండి, నా నోట్తో నేను చెప్పకూడదు అనుకున్నా చెప్పను. అనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పారు. ఆ రోజు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అయ్యా ఇంత దారుణంగా ఈ కల్తీ నెయ్యి వాడి మాదిరిగా నాశనం చేస్తున్నారు తిరుమల కొండని, దీంట్లో మనకి నిజానిజాలు తెలియాలంటే మనం ఒక సిట్ దర్యాప్తు చేయాలా, అప్పుడే మనకు వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయి. సో ఇప్పటికైతే ఇట్లాంటి రిపోర్ట్ వచ్చిందని అన్నారు. తప్పేముందండి, ఎన్డీడీబీ ఇచ్చిన తర్వాత దాన్ని మూసిపెట్టాల్సిన అవసరము ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఎందుకు ఉంటుంది? వాస్తవాలు చెప్పారు, చెప్తే ఇప్పుడు వాళ్ళ మీద విమితి పోస్తున్నారు. మాదట కుటుంబం కాదంటారు. వైఎస్ ఫ్యామిలీ గురించి ఈ రాష్ట్రంలో కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, ఎవరు అడిగా చెప్తారండి వీళ్ళు ఎట్లా కుటుంబమో, వీళ్ళు ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని హత్యా రాజకీయాలు, వీళ్ళ బతికేంటి, వీళ్ళ గత 50 సంవత్సరాల పరిస్థితి అందరికీ తెలుసండి. సరే ఇప్పుడు ప్రజలు మెచ్చారు, ఆ రోజు ఆయన వైఎస్ రాజశేఖర్ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, ఓటేసరి పక్కన పెడతాం. నేనేమంటున్నానంటే ఇప్పుడు అట్లా ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ తర్వాత సిట్ దర్యాప్తు జరిగింది. ఇప్పుడు సిట్ దర్యాప్తులో ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఎందుకంటే సిట్ అనేది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, అయ్యా ఏఆర్ డైరీకి సంబంధించిన శాంపుల్స్ ఈ మాదిరిగా కల్తీ ఉంది, దీని ఎన్డీడీబీకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మేము ఎన్డీఆర్ఐ పంపించాం, ఎన్డీఆర్ఐలో మేము లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10% తీసుకున్నాం అంటున్నారండి. ఇప్పుడు నాకు సూటి ప్రశ్న ఒకటే, లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ని 10% తీసుకోకపోతే అనిమల్ ఫ్యాట్స్ వచ్చే ప్రమాదం లేదా? అంటే లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటే ఏమంటారంటే ఒక పదార్థము ఆ శాంపుల్లో, నెయ్యి శాంపుల్లో ఒక పదార్థము 10% కన్నా పైన ఉంటేనే ఆ ల్యాబ్ రిపోర్ట్ లో మనకు కనపడుతుందండి దాని పరిస్థితి ఏందనేది. అంటే అంతకన్నా తక్కువ ఉంటే కనపడదు మనకి, 10% కన్నా తక్కువ ఉంటే కనపడదు. మరి ఎందుకు లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10% పెట్టారు? దీనికి ఎక్కడైనా ఆన్సర్ ఉందా? ఇట్లాంటి కొన్ని క్లారిఫికేషన్స్ అవసరం అండి. ఇప్పుడు నేనంటున్నా అత్యంత ప్రముఖమైన ఎన్డీడీబీ రిపోర్ట్ లో వెజిటబుల్ ఆయిల్స్, అనిమల్ ఫ్యాట్స్ అన్నారు. ఇప్పుడు వెజిటబుల్ ఆయిల్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఎన్డీఆర్ఐ రిపోర్ట్ లో వచ్చాయి, మరి అనిమల్ ఫ్యాట్స్ ఎందుకు రాలా? అంటే లిమిట్ ఆఫ్ డిటెక్షన్ కారణమా అని ఒక అనుమానం అయితే మాకు బలంగా ఉంది. అయినా కూడా మన దేవుడు, మన దేవదేవుడు, మన వెంకటేశ్వర స్వామిని మేము దాంట్లో కూడా పోలా. మేమేమంటున్నాం, సరే కల్తీ అయితే జరిగింది, అసలు అది కల్తీ నెయ్యి కాదండి, నకిలీ నెయ్యి, అంటే ఒక రసాయనాల మిశ్రమం, అట్లాగే కొన్ని పామ్ ఆయిల్, రకరకాల ఆయిల్స్ కలిసి మిశ్రమం. అది దాన్ని నెయ్యి అనకూడదు, మనం ఒక పదార్థం, నెయ్యి లాంటి నెయ్యి అని చెప్పబడే పదార్థం. ఇప్పుడు దాన్ని మీరు 2019 నుంచి 24 వరకు చేశారని సిట్ దర్యాప్తు చెప్పింది.
ఏమండి ఇప్పుడు సిట్టు దర్యాప్తు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిందా? సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగింది. వాస్తవం కదా? అంటే 2019 నుంచే మీరు దర్యాప్తు చేయిందని ఏమన్నా సుప్రీంకోర్టు చెప్పిందా? 2014 నుంచి చేయొద్దని ఏమన్నా సుప్రీంకోర్టు చెప్పిందా? లేదంటే దాని మూలాలు లేదా 2010లో ఉందని ఒకవేళ తెలిసిందనుకోండి, ఈ కల్తీనేకి సంబంధంగా వ్యవహారము 2010లో ఏదైనా దాని మూలాలు ఉంటే అక్కడికి పోవద్దని ఏమన్నా చంద్రబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ దర్యాప్తులో ఎప్పటి నుంచి చేయాలనేది వారి ఇష్టం అండి. Right. ఇక్కడెక్కడ ప్రభుత్వానికి సంబంధమే లేదు. రైట్ మరి ప్రభుత్వానికి సంబంధం ఉందంటే నేను ఒకటే అడుగుతా, చిన్నప్పన్న అనే వ్యక్తి ₹1,00,00,000 డబ్బు తీసుకున్నాడు. మరి చిన్నప్పన్న ఎవరు? వైవసుపాటి ప్రియ అని అందరూ తెలుసు. మరి వైవసుపాటి పేరు ఎందుకు లేదు సిట్ దర్యాప్తులో? ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఈ సిట్ దర్యాప్తు మీద కంట్రోల్ ఉంటే వైవసుపాటి పేరు భూమన కర్ణాకర్ పేరు పెట్టించమా? రెండోది 2019 నుంచే మేము దర్యాప్తు చేయని ఎవరైనా చెప్పారా? సుప్రీంకోర్టు కట్టుబడి వారు ఎక్కడి నుంచి అయితే ప్రాబ్లం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అది చేశారు. రైట్ ఇప్పుడు 2000 ఇప్పుడు ఇందాపూర్, ఓకే ఇది మాట్లాడదాం, ఇందాపూరు డైరీ ప్రొడక్ట్స్ అది 2014 నుంచి 19 దాకా బ్లాక్ లిస్ట్ పెట్టారని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం ఏంటి? ఏమండి ఇప్పుడు హెరిటేజ్ వారు ఇందాపూర్ వాళ్ళతో ఏవో కొన్ని కాంట్రాక్టింగ్ అగ్రిమెంట్స్ ఉన్నాయండి. రకరకాల పౌడర్స్, మిల్క్ పౌడర్స్ కావచ్చు, లేదంటే చీజ్ కావచ్చు, పన్నీర్ కావచ్చు, ఇట్లాంటి వాటికి వీరు ప్రొడ్యూస్ చేయడానికి అంటే వీళ్ళు తయారు చేసి పంపడానికి కొన్ని కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు హెరిటేజ్కి ఏ పాల డైరీతో అయినా సంబంధాలుంటే ఆ డైరీ ఏదైనా టీడీడీ సప్లైలో పాల్గొంటే ఇంకా హెరిటేజ్ తప్పు చేసినట్టేనా? రైట్ అంతేనా? రైట్ 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 శేఖర్ రెడ్డి గారు మనము రైట్ అంటే ఇప్పుడు ఒకటండి, ఈ రోజు వైసీపీ వారు ఆత్మరక్షణలో పడ్డారు. ఆత్మరక్షణలో పడి దిక్కుదేని పరిస్థితి. నేను అంటున్నానండి, ఓపెన్ గా మాట్లాడుతున్న ఈ డిబేట్ లో రైట్ దయచేసి ఎవరు బాధపడతండి. ఎక్కడో వాటికన్ సిటీలో జెరూసలంలో ఉన్న ఒక మతాన్ని విశ్వసించే ఒక నాయకుడు ఈ రోజు మెజారిటీ వర్గీయులు, మెజారిటీ ప్రజలు విశ్వసించే హిందూ మతం ఉన్న ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాష్ట్రాధినేతగా కానీ లేదంటే దేశాధినేతగా కానీ ఉండేదానికి అర్హత ఉందా? ఇప్పుడు అవుతానండి ఈరోజు రైట్ రైట్ శేఖర్ రెడ్డి అవుతాను ఈరోజు. రైట్ శేఖర్ రెడ్డి రామారావు గారు నిజంగానే తప్పు చేశారు. తప్పించుకోవడానికే కాలయాపనగా ఇది పక్కదారి పెట్టియడానికి మాత్రమే ఇక్కడ హెరిటేజ్ అని కావచ్చు, హిందూపుర డైరీ కావచ్చు, ఈ వీటిని మాత్రమే తీసుకొస్తున్నారు. దానికి నీకు సంబంధం లేకుండా తప్పు చేసి తప్పించుకోవడానికి అంటున్నారు. అసలు నిజంగానే యా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడే వాదనలో పరమార్థం వాళ్ళ నోటితోటి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇందాపూర్ డైరీ తోటి చాలా వ్యాపారాలు చేసినటువంటి హెరిటేజ్ డైరీ ఈ యొక్క చైర్మన్ ఉన్నటువంటి భువనేశ్వర్ గారు కానీ, ఆ కుటుంబంలో సభ్యుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖేష్ గారు ఎందుకు ఆ విషయంలో పారదర్శకంగా క్రిస్టల్ క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? ఈ రోజు వరకు దాదాపుగా 4 రోజులు జరుగుతున్నటువంటి ఇష్యూ నాయకులు శాసన మండలిలో ప్రశ్నిస్తుంటే దానికి ఆన్సర్ చెప్పలేక కదా తోకముడిచే కదా ఈ రోజు దీని మీద ప్రెస్ మీట్ పెట్టాడు, క్లియర్ కట్ గా చెప్పారండి. హెరిటేజ్ కు ఈ కల్తీ నెయ్యికి మాకు సంబంధం లేదు, మేము ఇందాపూర్ డైరీతో మేము ఎక్కడా కూడా నెయ్యి సంబంధమైన కాంట్రాక్ట్ మాకు ఎక్కడా లేదు, ఇదంతా అభూత కల్పన అనేది క్లియర్ గా చెప్పారండి. చెప్పారండి, అదే చెప్తారు. ఇక్కడ హెరిటేజ్ పాలు కూడా విషతులిమని చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా దాని షేర్ ధర కూడా పడిపోయింది. విజయశేఖర్ గారు గుర్తుపెట్టుకోండి, ఈరోజు సగానికి సగం ఈ యొక్క షేరు మార్కెట్ వాల్యూ పడిపోయిందంటే తప్పు చేశారా లేదా ప్రజలు తప్పు చేశారని సహా నమ్మారు కదండి. దాన్ని మీరు ఎందుకు స్కిప్ చేసి మాట్లాడతారు అర్థం కాదు. రైట్ మసారావు గారు ఒక్క నిమిషం. మసారావు గారు నిజంగానే పాల ఉత్పత్తులలో కావచ్చు, లేదు అంటే గీలో కావచ్చు కల్తులు జరుగుతున్నాయి అని అంటే నిజంగా ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది ఆ గీలో కావచ్చు, లేకుంటే పాలలో కావచ్చు, చిన్నపిల్లల పాలల్లో కావచ్చు, లేదు అంటే వాస్తవానికి గీలో కావచ్చు, అంటే దేవదేవుడికి పెట్టే నైవేద్యంలో ఆ లడ్డు వ్యవహారంలో కావచ్చు. నిజంగా శిక్షలు అయితే బ్రహ్మదేవుడి దగ్గర నుండి వెళ్ళి నిజంగా వెంకటేశ్వర దగ్గర కూడా తప్పించుకోలేదు. ఎందుకంటే మానవులకు తప్పు చేసినప్పుడు ఎవరు శిక్షిస్తారంటే మానవులు శిక్షిస్తారు, కానీ ఆ రూపం వస్తుంది. ఎలా చూడొచ్చు నిజంగా? ఒక్క 1 minute క్లోజ్ చేయండి సార్. ఇప్పుడు
అసలు కల్తీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనే కాదండి. ఇంకా ఏ ఆహార పదార్థాన్ని కల్తీ చేసినా కూడా దానికి కఠిన శిక్షలు ఉన్నాయి. విదేశాల్లో అయితే ఆ కంపెనీని సీజ్ చేయటం, అసలు వాళ్ళకి కఠిన శిక్షలు జైలు నుంచి రాకుండా జైల్లో పడేసేసి ఉంచటం, మధ్యలో చేయటం, ఇవన్నీ కూడా అంత సీరియస్ గా ఉంటాయి. యాక్చువల్గా మన దేశంలో ఈ ఆహార పదార్థాలు కల్తీ చేసే వాళ్ళ మీద శిక్షలు కానీ అసలు అవేర్నెస్ కానీ, అంటే ఈ కల్తీ చేస్తే ఇలాంటి శిక్ష మనకు పడుతుంది అనే ఒక అవేర్నెస్ కూడా లేదు. మీకు అందుకనే మనకి యథేచ్ఛగా అన్ని ఇప్పుడు మనం బజ్జీల షాప్కి వెళ్తాము, అక్కడ నూనె 4 సార్లు నుంచి వాడకూడదు, 3 సార్లు నుంచి వాడకూడదు వాడతాం, మనకే తెలియదు ముందు. ఏది టెస్ట్ చేసినా అదే విధంగా ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దేవుడికి ఉపయోగించే దానిలో అక్కడ వందల కోట్ల వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నప్పుడు కేవలం అవినీతి కోసమో ఇంకో దానికోసం ఈ విధమైన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకోకూడదు, వాళ్ళ కఠిన శిక్షలు ఉండాలి. అక్కడ పరమ పవిత్రంగా భావించే లడ్డు విషయంలో వాళ్ళు ఈ విధమైన ఎందుకు చేశారు. అందుకనే రాజకీయ నాయకుల్ని అసలు ఈ టీటీడీ బోర్డులో వేసే విధానం నుంచి కూడా మార్పులు, సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైట్. ఎవరైతే హిందూ మతాన్ని విశ్వసిస్తారో ఆ మఠాధిపతిలో లేకపోతే స్వామీజీలో వీళ్ళకి అప్పచెప్పడం ద్వారా కొంతవరకు వీటికి అడ్డుకట్ట వేయచ్చు అనేది నేను అంటాను. రైట్. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి మీకు సైదారావు గారికి, అదేవిధంగా షేక్ సైదా గారికి, మస్తానరావు గారికి, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారికి, రామారావు గారికి థ్యాంక్ యూ అండి. ఏది ఏమైనా కానీ ఆ దేవదేవుడి లడ్డులో కల్తీ జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో తినే ఆహారాలలో కావచ్చు, పదార్థాలలో కల్తీ కలుపుతున్నది. ఏది కల్తీ కలిపినా కానీ తాడెక్కవంటే తలదన్నేవంటాడు. ఈరోజు ప్రజలు తినే ఆహారానికి నువ్వు కల్తీ కలిపితే నువ్వు తినేదానికి కూడా ఇంకొకరు కల్తీ కలుపుతారనేది మర్చిపోకు. ఇది స్వతంత్ర న్యూస్ ఖచ్చితంగా హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైనా కానీ అతిక్రమించితే భారీ జరిమానాలు మాత్రం చెల్లించక తప్పదు అనేది మాత్రం మరొకసారి ఈ స్వతంత్ర న్యూస్ ద్వారా తెలియజేస్తుంది.